హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. ఈ గోంగూరలో ఐరన్ బాగా ఉంటుందండి. ఇది రక్తహీనతను పోగొడుతుంది. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. బాండీ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత పోపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి ఒకసారి వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరుగుతున్న గోంగూర వేసి వేయించుకోవాలి. దాన్ని బాగా కలుపుతూ మగ్గనివ్వాలి. ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి అవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పు వేసి దాంట్లో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి అదంతా కలిసేట్టు కలుపుకొని ఒక 3-4 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. అంతేనండి, ఈ గోంగూర పప్పు రెడీ. ఆకుకూరలు రోజు తీసుకోవాలండి, ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఐరన్ బాగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్